నేడు బీఆర్ఎస్ పాతికేళ్ల సంబరం ఎలకదుర్తికి కదులుతున్న పల్లెపట్నం. జాతరను తలపిస్తున్న ఎలకతుర్తి దారులు, ఎడ్ల బండ్లు, సైకిళ్లు, కార్ల ర్యాలీలతో కదిలిన శ్రేణులు. నిద్రిస్తున్న 10 మంది విద్యార్థులను కొరికిన ఎలుకలు. అనంతపురం కేఎస్ఎన్ డిగ్రీ కాలేజ్ హాస్టల్లో ఘటన. కర్నూలు జిల్లా ఆదోనిలో యువకుడి వీరంగం. ఆర్టీసీ డ్రైవర్ పై యువకుడు దాడి. సత్యసాయి జిల్లాలో చిరుతల కలకలం. అటవీ అధికారులు పట్టించుకోవడం లేదంటున్న గుడిబండ గ్రామస్తులు. వక్షోజాలు పట్టుకునే యత్నం రేపు ప్రయత్నం కాదు. కోల్కతా హైకోర్టు వ్యాఖ్యలు. కర్రెగుట్టపై కాల్పుల మోత. అడవిని జల్లెడ పడుతున్న బలగాలు. ఖమ్మంలో రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల ర్యాలీ. కర్రెగుట్టల నుంచి కేంద్ర బలగాలను వెనక్కి రప్పించాలని డిమాండ్. ముగ్గురు సంపన్నుల వద్దే 3 దేశాల సంపద. ప్రముఖ ఆర్థికవేత్త కౌశిక్ బసు వ్యాఖ్యలు. పాక్ యువతితో రాజస్థాన్ యువకుడి నిశ్చితార్థం. ఉద్రిక్తతలతో వాఘా సరిహద్దులో ఆగిన పెళ్లి సన్నాయి. అరేబియాలో యాంటీ షిప్ మిసైల్ ను పరిరక్షించిన భారత్ ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధమని దాయాది సంకేతం. కాసుల్లేని పాక్ కయ్యానికి కాలు దువ్వడమా? అత్యంత పేద దేశాల జాబితాలో పాకిస్తాన్. బోర్డర్లో పాక్ మరోసారి కవ్వింపు చర్యలు. 3వ రోజు ఎల్ఓసి వెంబడి కాల్పులు. పహల్గామ్ ఉగ్రదాడి ఆపరేషన్ లో ముందడుగు. దాడిలో 7గురు పాల్గొంటున్నట్లు కనుగొన్న భద్రతా బలగాలు. భారత్ పై దాడి కోసం 130 అణుబాంబులు. పాక్ మంత్రి ప్రేలాపణలు. అన్నింటా హిందువులు, ముస్లింలు వేర్వేరు. పహల్గామ్ పై రెచ్చగొట్టేలా పాక్ నేతల వ్యాఖ్యలు. పుతిన్ కు యుద్ధం ఆపే ఉద్దేశం లేదు. వాటికన్ లో జెలెన్స్కీతో చర్చల అనంతరం ట్రంప్ వ్యాఖ్యలు. సాదా సీదాగా పోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియలు. ద్రౌపది ముర్ము, ట్రంప్ సహా 2 లక్షల మంది హాజరు. కాశ్మీర్ ఇండియాలో భాగమే. రెట్రో ప్రీ రిలీజ్ వేడుకల్లో విజయ్ దేవరకొండ. నేను కోరుకున్న ప్రేమను పొందలేకపోతున్నా. బ్రేకప్స్ పై పెదవి విప్పిన శృతి హాసన్. త్వరలో వేవ్స్ లో రామాయణ ఫస్ట్ లుక్. సీతగా కనిపించనున్న సాయి పల్లవి. నేడు భారత్ శ్రీలంక మహిళల తొలి వన్డే. భారత్ శ్రీలంక దక్షిణాఫ్రికా మహిళల ముక్కోడపు సిరీస్ సురు. ఐపీఎల్లో నేడు 2 మ్యాచ్లు. మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాలకు ముంబైతో గుజరాత్ ఢీ.